హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం శనగ పిండితో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఏంటంటే శనగపిండితో మనం పకోడీలాగా వేసుకొని దాన్ని పులుసు పెట్టుకుందామండి. చాలా బాగుంటుంది. దీన్ని మా అమ్మ వాళ్ళైతే శనగట్ల పులుసు అంటారు. అంటే అట్టుగా పోసుకొని వేస్తారు. నేను అట్లా కాకుండా ఇట్లాగా రౌండ్ షేప్లో బాల్స్ లాగా అట్లా వేసి నూనెలో బాగా పకోడీలాగా వేయించేసుకొని, పకోడీ కాదండి, ఆనియన్స్ శనగపిండి కలిపి ఇట్లాగా కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు ఇట్లా మొత్తం వేసి కలుపుకొని మనం ఇది కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకున్నాక కూర చేస్తే ఉంటుందండి. ఆ టేస్ట్ అసలు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మరీ జారుగా కాకుండా కొంచెం ఇట్లా మనం కొంచెంగా వాటర్ పోసుకొని, మరి కొంచెం జారుగా కాకుండా కొంచెం మనం ఆయిల్లో వేసేటట్టుగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. మనం మసాలా వడలు పులుసు మీరు ఎన్నిసార్లు చేసుకొని ఉంటారు. అట్లాగే ఆనియన్ పకోడా కూడా చేసుకొని ఉంటారు. కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా మనం బాగా పిండిని అయితే కలుపుకోవాలండి. దీంట్లో మనం రుచికి సరిపడా దీని వరకే ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం కర్రీకి పులుసు పెట్టుకున్నప్పుడు మళ్ళీ కొంచెం దాంట్లో వేసుకుంటాం కాబట్టి దీనికి సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్టు. ఈ విధంగా కొంచెం బాగా గట్టిగానే కలిపి పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, అవి ఫ్రై చేయడానికి సరిపడా అంత ఆయిల్ పోసుకొని కొంచెం ఇప్పుడు అది వీటెక్కగానే మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని ఇట్లా కొంచెం స్పూన్తో కొంచెంగా వేసేసుకోవటమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే ఎంతో అదిరిపోతుందండో. చూడండి, కావాలంటే ట్రై చేసి ఒకసారి. ఇట్లా కొంచెంగా వేసేసుకోవడం. దీంట్లో మనం కొత్తిమీర కొంచెము, ఆనియన్స్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వరకు వేసి కలుపుకున్నాం అనమాట. ఇంకేం వేయలేదు మనం. దానిని ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇట్లా స్పూన్తో తీసుకొని కొంచెంగా వేసుకొని వేయించేసుకుంటాం. పక్కన పెట్టుకోవడం. ఇంకా ఇట్లా మామూలుగా అయితే దీనిని కొంచెం మా అమ్మమ్మ వాళ్ళైతే కొంచెం శనగట్లను పోసేవాళ్ళండి. అంటే కొంచెం జారుగా అంత దోసపిండిలా కలిపి అవి కొంచెం అట్లుగా పోసుకొని అట్లా కూర చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటాం వల్ల మనకి ఈ పులుసులు ఇవి కానీ ఆ పులుసు అంతా అవి బాగా పీల్చుకొని మనం తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇట్లా వేయించేసి పక్కన పెట్టుకుందాం. మనం ఎంత కావాలన్నా సరే ఇదే విధంగా వేసుకోవాలి. ఇంకా కొంచెం వేగితే మనకైతే సరిపోతుందండి. ఇట్లా కొంచెంగా పక్కగా తిప్పుకొని రెండు వైపులా కాలేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయినాయండి. ఇంకా మనం అయితే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట మనకి. మరీ ఎక్కువ కూడా వేగక్కర్లేదు. ఈ విధంగా వేగితే మనం తీసేసి పక్కన పెట్టుకొని, ఇంకా కర్రీకి కావాల్సిన మనం ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ తరిగి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి రెడీగా పెట్టుకొని తాలింపు పెట్టుకున్నామంటే కర్రీ 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఎంతో రుచికరమైన కర్రీ మనకైతే. ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనం ఎర్రగడ్డలు అయితే కొంచెం చిన్న సైజు ఎర్రగడ్డలున్నా తీసి పెట్టుకోండి. ఆ ఎర్రగడ్డలు ఏంటంటే అట్లా ఎర్రగడ్డగానే వేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. ఇట్లాగా కొన్ని ఎర్రగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం టమాటాలు, రుచికి సరిపడా కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనమాట. ఈ విధంగా వేసి అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని దాంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం కరివేపాకు అట్లా కొంచెం దోరగా కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అవన్నీ కూడా కొంచెం వేసుకొని దోరగా వేగనిచ్చేద్దాం.
మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి. ఇవంతా బాగా వేగిపోయాక మనమైతే ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, పులుసుకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అంటే మీరు కొంచెం ఆనియన్స్ వేగే వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎర్రగడ్డలు వేయగానే టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం బాగా గుజ్జులాగా అంటే బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఆనియన్స్ కూడా ఆ విధంగా మొత్తం వేగిపోవాలి మనకి. ఇప్పుడు టమాటా కూడా వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాం. మనం చెప్పాను కదండి, ఎర్రగడ్డలు కొంచెం చిన్నవి ఉన్నా తీసుకోండి, నా దగ్గర తీసేసి ఉన్నాయి. ఇట్లా వేసుకుంటే ఈ పులుసుకి చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు మొత్తం వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం వేగిపోయాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా కొంచెం రసం తీసి పక్కన పెట్టుకుందాం. దీనికైతే రుచికి సరిపడా కొంచెం అంటే దీనికి సరిపడా వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా కారం, ఇవన్నీ వేసేసి కారం ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఈ మనం ఎర్రగడ్డలుగా వేసాం కదండి, అవి కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. అట్లా కలుపుకొని మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. చింతపండు పులుసు పోసి కొంచెం బాగా మరగనిచ్చామంటే మనకి ఆ పులుసు మరిగేటప్పుడే కొంచెం ఇంకొక సెకండ్, ఒక 5-3 సెకండ్లకి అట్లా దించేస్తామనగా వేసుకుంటే సరిపోతుందండి. ఇది వేసినాక ఎక్కువసేపు ఉడకనక్కర్లేదనమాట. ఇట్లా పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండి ఉండలు వేసేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా వేసినాక ఒక్క సెకండ్ అట్లా ఉడకనిచ్చేసి కొంచెం బాగా కలుపుకొని ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయి లేదు చూసుకొని కొంచెం వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను వేసినవైతే కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం పులుసు పొడి అంటే ఒక 2 స్పూన్ పులుసు పొడి. మనం పులుసు పొడికి కావాల్సినవి మన ఛానల్లో ఉన్నాయండి. ఆవాలు, మెంతులు, ధనియాలు అట్లా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే పులుసులు చేసినప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. పులుసు పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఇంత చిక్కగా అంటే మనం వేయంగానే చిక్కగా అయిపోతుందండి ఆల్రెడీ పులుసు మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే చల్లారాక ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట మనకి. ఇప్పుడు ఒక సెకండ్ మూత పెట్టి ఉడకనిచ్చేసి ఎంతో రుచికరమైన శనగ ఉండల పులుసు శనగపిండితో చాలా రుచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేయాల్సిందే కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ ఎర్రగడ్డల మటుకి అట్లా వేసుకోవడం మటుకి అస్సలు మర్చిపోబాకండి. అట్లా వేసిన ఎర్రగడ్డలు పులుసులో తింటుంటే నోటికి చాలా కమ్మగుంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో నేను చేసిన శనగ పిండి ఉండల పులుసు వేసుకొని తినేస్తున్నాను. ఎంతో రుచిగా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే నేను చెప్పిన దానికి మీకే అప్పుడు అంత బాగుందని అర్థమైపోతుంది. చూడండి, చికెను మటన్లో ఎప్పుడు తినలేం కాబట్టి ఇట్లా మనం ఎప్పుడన్నా అవి వండుకోలేనప్పుడు ఇలా నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నేను ఈ పులుసు వేసుకొని టేస్ట్ చేసేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.